Hi friends, today's topic is express the logarithms of following as a difference of logarithms. అంటే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. అది కూడా ఎట్లా డిఫరెన్స్ అంటే మైనస్లో ఉంటూ ఉంటాయి. అంటే డివిజన్ ఇచ్చినప్పుడు మైనస్గా మనం లాగరిథమ్స్ ప్రాపర్టీస్ చూసుకున్నాం కదా, ఆ విధంగా ఎగ్జాంపుల్ చెప్తాను. 23/34 ఓకే, ఇది ఇచ్చారు మనకి. అయితే ఇప్పుడు ఎట్లా రాసుకోవాలి లాగరిథమ్స్లో? లాగ్ 23/34 అన్నప్పుడు బేస్ ఏముంటుంది? 10 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు చెప్పాను కదా ఫార్ములా, లాగ్ బేస్ ఏ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు log ax minus log base ay. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం రాసుకుందాం. అప్పుడు ఇది ఇట్లుంది కదా, ఓకే, ఇట్లా మనం చేయాలి. log base 10 23 minus log base 10 34. ఓకే, అయిపోయింది. ఇది మనం ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, డిఫరెన్సెస్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 373/275. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగ్ బేస్ 10 373/275. సేమ్ ఏంటి, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు చేయాలి. నెక్స్ట్ లాగ్ బేస్ 10 373 మైనస్ లాగ్ బేస్ 10 275. ఓకే, కంప్లీట్. ఇప్పుడు ఈ విధంగా మనం 2 ప్రాబ్లమ్స్ చేసాము. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే, అప్పుడు సేమ్ ఇప్పుడు ఇక్కడ డివిజన్ అని మనకి ఇచ్చారు, కానీ ఈ విధంగా ఇవ్వలేదు మనకి బై ఫామ్లో. కాబట్టి ఇది మనం బై ఫామ్లో రాసుకోవాలి. అంటే లాగరిథంలో రాసుకోండి. లాగ్ బేస్ 10 4325/3734. ఇప్పుడు ఈ ఫామ్లో రాసుకున్నాం కదా, రాసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు లాగ్ బేస్ 10 ఈ విధంగా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఆ విధంగా రాయాలి మనం. అన్నప్పుడు లాగ్ బేస్ 10 5055/3303 అన్నప్పుడు ఈ ఫార్ములా కదా, log base 10 5055 minus log base 10 3303. Completed friends. Express the logarithms of following as the difference of logarithms. ఇవి మనం కంప్లీట్ చేసాము. మైనస్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.